అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ బ్యాక్ టు 'కథా సుధాబే రమ' కాంట్రాక్ట్ మ్యారేజ్. రచయిత తనూషా రెడ్డి గారు. ఆయిషీ కడుపులో ట్విన్స్ ఉన్నారని తెలుసుకున్న అయాస్ ఆనందానికి అవధుల్లేవు. మరి ఈ విషయం ఆయిషీకి చెప్తాడా? శశికళకు అభయ్ పైన ప్రేమ ఇప్పుడిప్పుడే కలుగుతోంది కదా! మరి ఆ ప్రేమని అభయ్ నిలుపుకుంటాడా? మరోపక్క ఆర్య, మాళవికల పరిస్థితి ఏంటి? ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దామా? కార్ దగ్గరికి నడిపించి ముందు కూర్చోపెట్టిన అయాస్ ఇప్పుడే వస్తానని డాష్‌బోర్డ్ నుంచి చెక్ బుక్ తీసుకొని లోపలికి నడిచిన అయాస్ ఒక అమౌంట్ రాసి ఆ నర్స్ అమ్మాయికి ఇస్తే వద్దు సార్ అని అంటుంది భయంతో. పర్లేదు నీ బ్రదర్ అనుకో. ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావంటే ఖచ్చితంగా నువ్వొక స్ట్రాంగ్ గర్ల్‌వి. ఇలాంటి రోగ్స్‌కి భయపడాల్సిన అవసరం లేదని ఆ అమ్మాయికి చెక్ ఇస్తే ఆ అమ్మాయి చేతులు జోడిస్తుంది. చేతులను దించి డాక్టర్‌తో మాట్లాడి కార్ దగ్గరికి నడిస్తే కార్‌లో నుండి అదంతా చూసిన ఆయిషి నవ్వుకుంటుంది. చెక్ మీద అక్షరాల 15,00,000 చూసిన ఆ అమ్మాయి షాక్‌తో కింద పడిపోతుంటే తన తోటి నర్స్ ఆ అమ్మాయిని పట్టుకుంటుంది. తిరిగి కార్ దగ్గరికొచ్చి కార్‌ని స్టార్ట్ చేస్తున్న అయాస్‌ని చూసి, ఆ అమ్మాయి "మీకు తెలుసా అయాస్ గారు?" అని అడుగుతుంది. "తెలియదు ఆయిషి." "మరెందుకు చెక్ ఇచ్చి హెల్ప్ చేశారు?" జరిగింది బ్రీఫ్‌గా చెప్పిన అయాస్, ఆడపిల్లలు సొంతంగా ఆమె కెరియర్‌కు బిల్డ్ చేసుకొని తమ కాళ్ళ మీద ఫైనాన్షియల్‌గా ఇండిపెండెంట్‌గా నిలబడినప్పుడు ఇలాంటి వెధవలు బలహీనం చేయాలని చూస్తారు ఆయిషి. ఆ అమ్మాయిని చూడగానే జాలేసింది. అందుకే హెల్ప్ చేశానని చెప్తాడు అయాస్. మంచి పని చేశావయాస్. ఇలాంటి ఉన్నతమైన పొజిషన్ ముసుగులో ఉండి తప్పుడు పనులు చేసే వాళ్ళని రోడ్డు మీదకు లాగాలని కృష్ణమూర్తి గారు అసహనంగా అంటే, "అవును నాన్న బాస్టర్డ్. ఇంకో 2 పీకాల్సింది అయాజ్ గారు" అని కోపంగా అంటుంది ఆషి. "పోలీసులు పీకుతారులే. వదిలేసి కాసేపు బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చెయ్యని" సాఫ్ట్ మ్యూజిక్ ప్లే చేసి కృష్ణమూర్తి గారితో మాట్లాడుతుంటే ఆయిషి ఏకంగా నిద్రపోతుంది డిజీగా ఉన్న ఫీలింగ్‌కు. కారు ఇంటి ముందు ఆగితే అప్పటికే నచ్చచెప్పి భానుకి కాల్ చేసి, "డాడీ మమ్మీ దిగులును మరిపించి, తినిపించి మనవరాలిని పడుకోబెట్టేసి ఉంటారు జ్యోతి గారు. అబ్బాయ్ ఆయుషి కడుపులో ఉన్న బేబీ ఇద్దరు బావున్నారు కదా!" అని జ్యోతి గారు ఎదురొచ్చి మరీ కంగారుగా అడిగితే, "బేబీ కాదు అత్తయ్య బేబీస్" అని ఆయుషికి మెలకువ రాకుండా ఎత్తుకొని బెడ్‌రూమ్‌లో కూతురి పక్కనే పడుకోబెడతాడు అయాస్. "బేబీస్ ఏంటని" జ్యోతి గారు భర్తను అడిగితే, డోర్ క్లోజ్ చేసి వచ్చిన అయాస్, "ఆయుషి ట్విన్స్‌ని క్యారీ చేస్తోందత్తయ్య" అని స్వీట్ షాక్ ఇస్తాడు అయాస్. "ఏంటి ట్విన్సా? అంటే ఇద్దరు పిల్లలు ఆయుషి కడుపులో పెరుగుతున్నారా? ఎంత చల్లటి మాట చెప్పావబ్బాయ్" అని అయాస్ చేతిని పట్టుకొని కిందకు లాగి నుదుటి మీద ప్రేమగా ముద్దిచ్చి, "నా బంగారాలు మీరు. మా ఆయుష్షు కూడా పోసుకొని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని" ఎమోషనల్ అయితే నవ్వుకున్న కృష్ణమూర్తి గారు, "అంతేనా జ్యోతి" అని అన్నారు. "అంతే ఏంటండి. రేపు చుట్టుపక్కల వాళ్ళను రిలేటివ్స్‌ని పిలిచి భోజనాలు పెడదాం. ముందు దాన్ని గుడికి తీసుకెళ్ళి పుట్టే పిల్లలకు, ఆయుషికి ఏదైనా నరదిష్టి ఉంటే ముందే పరిహారం చేయిస్తే మంచిది. ఇంతకీ ఈ విషయం వదినకి, అక్కకి తెలుసా అయాస్" అని ఆవిడ నోటికి బ్రేక్ ఇస్తారు జ్యోతి గారు. "లేదత్తయ్య. మీకే ఫస్ట్ చెప్పాను కాబట్టి మీరే మీ కూతురికి ఈ విషయం తెలియకుండా దాచాలని" చెప్తాడయాస్. "అదేంటి దానికి ఇంకా తెలియదా? ఎందుకు చెప్పొద్దనంటున్నావు అల్లుడు" అని జ్యోతి గారు అయోమయంగా చూస్తూ అడిగితే, "అల్లుడు ఏదో ప్లాన్‌లో ఉన్నాడు జో. బేబీకి సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టున్నాడని" చెప్తారు నవ్వుతూ కృష్ణమూర్తి గారు. "అవునా?" అన్నట్లు జ్యోతి గారు చూస్తే, "అవునత్తయ్య. నా బేబీకి నేనిచ్చే బెస్ట్ గిఫ్ట్ ఇదే అవ్వాలి. సో, ప్లీజ్ మీరు మీ షుగర్‌తో చెప్పకుండా ఉండాలని" చెప్తాడు అయాస్ నవ్వుతూ. "అలా ఎన్ని రోజులు అయాస్? ఇంత మంచి వార్తను, అది కూడా నా కూతురికి సంబంధించింది చెప్పకుండా కడుపులోనే ఎలా దాచుకోవాలని" ఆవిడ చేతులు నలుపుకుంటూ అంటే, "జస్ట్ ఇంకో 2 మంత్స్ దాచండి చాలు. తన బేబీ షవర్ రోజు ఆయిషీతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కలిపి సర్ప్రైజ్ ఇస్తానని" చెప్పి వెళ్ళి డోర్ క్లోజ్ చేసుకొని ఆయిషీ పక్కనే పడుకుంటాడు అయాస్. ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతున్న మనసుకు నిద్ర దరిచేరకపోతే రాత్రంతా ఆయిషీ బంప్‌ని నిమురుతూ తన ఇద్దరి బేబీస్‌ని ఫీలవుతాడు అయాస్. మరుసటి రోజు మిర్రర్‌లో టీ షర్ట్ పైకెత్తి మరీ బంప్‌ను చూసుకుంటున్న ఆయిషీను వెనుక నుంచి చుట్టేసి బంప్‌ను హోల్డ్ చేసి "ఏం చూసుకుంటున్నావని" అడుగుతాడు చెవి దగ్గర అయాస్. "నాకింకా ఫిఫ్త్ మంత్‌నే కదా! అయినా నా పొట్టెందుకు ఇంతుంది మిస్టర్ ఖాన్. దీని ఇంటెలిజెన్స్ తగలెయ్యా" అని మనసులో అనుకున్న అయాస్, "బేబీ హెల్తీగా గ్రోత్ అవుతుంటే ఇలాగే ఉంటుందని డాక్టర్ చెప్పిందిరే ఆయిషీ" అని అంటాడయాస్. "మరి జోయా నా పొట్టలో ఉన్నప్పుడు ఇంత లేదుగా. అప్పుడు జోయా వీక్‌గా ఉండేది ఆయిషీ. పైగా తను ప్రీమెచ్యూర్ బేబీ అని మర్చిపోయావా" అని ఆయిషీ ముఖంలోకి చూస్తూ అడుగుతాడు అయాస్. "ఏమో నాకేం అర్థం కావడం లేదని" నీరసంగా బెడ్ మీద కూర్చుంది ఆయిషీ. ఆమెకెదురుగా ఫ్లోర్ మీద కూర్చున్న అయాస్, ఆయిషీ పాదాన్ని అరచేతిలోకి తీసుకొని సున్నితంగా నొక్కుతూ, "త్వరలో అవుతుందిలే కానీ ఏం తింటావని" అడుగుతాడు అయాస్. "ఏమడిగినా చేసి పెడతావా? నువ్వడిగింది నాకొస్తే ఖచ్చితంగా కుక్ చేస్తాను. రాకపోతే అత్తయ్య చేస్తారని" చెప్తాడు అయాస్. నాకీ రోజు నా మొగుడి చేతి వంటనే తినాలని ఆశగా ఉందని ఆర్డర్ వేస్తుంది ఆయిషి.
టీకే. ఏం కావాలో ముందు చెప్పవే? బ్రౌనీ కేక్, పిజ్జా విత్ ఎక్స్‌ట్రా చీజ్, స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అండ్ చివర్లో ఇవన్నీ తిన్నాక వేడి చేయకుండా ఉండడానికి కర్డ్ రైస్. ఐస్ క్రీమ్ మర్చిపోయావే? అది లేకపోతే పైవన్నీ క్యాన్సిల్. ఇవన్నీ తింటావా నువ్వు? ఫుల్‌గా తింటాను. ఇంతకీ కుక్ చేస్తారా? మంచి రెస్టారెంట్ తెప్పిస్తారా? అని అడుగుతుంది ఆయిషి. అందులోని కర్డ్ రైస్ మాత్రమే అలౌడ్. మిగతావన్నీ క్యాన్సిల్. నాట్ గుడ్ ఫర్ బేబీస్ అని స్థిరంగా చెప్తాడు అయాస్. కోపంగా చూసిన ఆయిషి అయాస్ చేతిలో నుంచి పాదాన్ని వెనక్కి తీసుకొని పోనీలే మా ఆయన నా కోసం చాలా కష్టపడుతున్నాడని నా అలకను పక్కనెట్టి మరీ మాట్లాడుతుంటే నన్నే హర్ట్ చేస్తావా మిస్టర్ ఖాన్ అని బేలగా అంటుంది ఆయిషి. జంక్ ఫుడ్ తినకూడదని తెలియదా ఆయిషి? కావాలంటే బయటకి తీసుకెళ్తాను కానీ, ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని తెగేసి చెప్తాడు అయాస్. నాకు మాటిచ్చావు. కావాల్సిందే నాకు అని మొండిపట్టు పడుతుంది ఆయిషి. నేనెప్పుడు ఇచ్చానే? ఇందాకే మర్చిపోయావా? నీకు అనుకూలంగా మార్చుకోకే. అదంతా కాదు. నాకు క్రేవింగ్స్ ఆగట్లేదు అయాస్ అని ఆయిషి గట్టిగా అడిగితే, డ్రై ఫ్రూట్స్‌ని బౌల్‌లోకి తీసుకొని వచ్చిన అయాస్ తిను అని అంటాడు. నాకేం వద్దు. ఈ పప్పులు నువ్వే తిను. బాగా తిని, ఇంకా పెద్ద బాడీ బిల్డర్ అవ్వని అలిగి గార్డెన్‌లోకి నడిచిన ఆయిషి చుట్టూ కుందేళ్లు చేరతాయి. వాటి క్యారెట్ తినిపిస్తూ అక్కడే ఉండిపోయిన ఆయిషి క్రిందటిసారి పెంచిన పక్షులిప్పుడు అందుకు డబలై కనిపిస్తే, మా ఆయన కంటే నువ్వే రొమాంటిక్‌గా ఉన్నావని మేల్ పావురాన్ని చూస్తూ అంటుంది ఆయిషి. ఆ పావురం ఆయిషి ఒడిలో వాలి ఆమె అరచేతిలోని గింజలను తింటుంది. కిచెన్ ఓపెన్ విండో నుంచి చూసి నవ్వుకున్న అయాస్ జ్యోతి గారికి కాల్ చేసి, అత్తయ్య ఇంటికి రండని పిలుస్తాడు. జోయాన్ తీసుకొని జ్యోతి గారు రాకెట్‌లా దూసుకొనొస్తే, నా కూతురు ఎక్కడల్లుడు అని అడుగుతుంది. అలిగి గార్డెన్‌లో గడ్డి పీక్కుంటూ, నా గురించి నీ కూతురు పెంచుకుంటున్న పెట్స్‌కు చాడీలు చెప్పుకుంటూ కూర్చుందత్తయ్య. చాడీలు చెప్పేంతగా ఏం చేశావయాస్? ఎందుకు అలిగిందని జ్యోతి గారు అయాస్‌ని చూస్తుంటే, ఎందుకు అలిగిందో చెప్పి కిచెన్‌లో నాకు హెల్ప్ చేయండని అయాస్ చెప్తే, డాడీ నాకు ఆమ్లెట్ కావాలని అడుగుతుంది బుడ్డది. షూర్ బంగారం అని కూతుర్ని ఎత్తి కిచెన్ గ్యాస్కెట్ మీద కూర్చోపెట్టి, 2 గుడ్లను పగలగొట్టి ఆమ్లెట్ వేసిన అయాస్ కూతురికి ప్లేట్‌లోకి వేసిస్తే, జ్యోతి గారి హెల్ప్‌తో ఇంట్లోనే రెడీగా ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైమ్ చేస్తాడయాస్. ముక్కును అదరగొడుతున్న మసాలా స్మెల్‌కు ఏం చేస్తున్నారు ఈ అత్త, అల్లుడు అని ఆయిషి గొనుక్కుంటుంది. డాడీ మమ్మతో, తమ్ముడితో కలిసి తింటానని అంటుంది జోయా. రా ప్రిన్సెస్ అని కూతురు చేయి పట్టుకొని అత్తయ్య, మావయ్యకి కాల్ చేసి రమ్మండని ఆవిడ సర్వ్ చేసిచ్చిన ప్లేట్ పట్టుకొని గార్డెన్‌లోకి నడిస్తే, వస్తున్న మొగుడిని, కూతురిని చూసి మూతిని ఇంకొంచెం గట్టిగా బిగుస్తుంది ఆయిషి. హాయ్ మమ్మా అని తల్లి ఒడిలో చేరిపోయిన జోయా ర్యాబిట్ తల నిమురుతూ తండ్రిని చూసి పెదాలను చూపించింది. కూతురు చెప్పినట్టు ఆయిషి బుగ్గ మీద ముద్దిచ్చాడు అయాస్. అని మొహం తిప్పుకున్న ఆయిషిని చూసి, తినేసి అలకను కంటిన్యూ చేసుకో అని చెప్తాడు. గుర్రుగా చూసింది ఆయిషి. తల బాదుకున్న జోయా పైకి లేచి, మమ్మా క్లోజ్ యువర్ ఐస్ అని అంటుంది. మీ నాన్న బోరింగ్ ముఖం చూడటం కన్నా కళ్ళు మూసుకోవడమే బెటర్ అని కళ్ళు మూసుకుంది ఆషి. తనని కలపాలని పథకం రచించిన జోయా తల్లి కళ్ళను మూసి డాడీ కిస్ ఆన్ లిప్స్ నాట్ చీక్ కిస్. ఇంత వయసొచ్చింది అది కూడా తెలీదా అని బుడ్డది మెల్లిగా గొణిగితే సారీ బేబీ ఇప్పుడు పెడతానని ఆయిషి పెదాలపై తన పెదవుల్ని తాకిస్తాడు అయాస్. తన పెదవులని తాకిన అయాస్ పెదవులకు ఉర్రే అబ్బూ కిస్ మమ్మా అని గంతులేస్తుంది జోయా. నవ్విన అయాస్ వేడిగా ఉన్న బిర్యానీని చల్లార్చి కూతురికి భార్యకు కలిపి గోరు ముద్దలు పెడతాడు. నా కోసం బిర్యానీ కుక్ చేశావా మిస్టర్ ఖాన్? రాణిగారి అలకం తీర్చడానికి తప్పలేదు మరి అని అన్న అయాస్‌ను నవ్వుతూ చూసిన ఆయిషి ప్లేట్ లాక్కొని అయాస్‌కు తినిపిస్తుంది. జోయా ఎత్తుగా ఉన్న ఆయిషి పొట్టను తన చిట్టి చేత్తో నిమురుతూ మమ్మా తమ్ముడు ఎప్పుడు నీ పొట్టలోకొచ్చాడని అడుగుతుంది ముద్దుగా. టైం అడుగుతుందేమోనని అనుకున్న ఆయిషి 5 మంత్స్ బ్యాక్ జోయా అని చెప్తుంది. ఓహ్! ఆ 5 మంత్స్ బ్యాక్ తమ్ముడిని నీకెవరిచ్చారు మమ్మా? ఆ! నీ సో సో బ్యూటిఫుల్ డాడీ అని కచ్చిగా చెప్తుంది ఆయిషి. ఆయిషు పెట్టేది బుద్ధిగా తింటూ మొబైల్‌కొచ్చిన మెసేజెస్ చెక్ చేసుకుంటున్న అయాస్ కూతురి మాటలను ఒక చెవితో ఇంట్రెస్టింగ్‌గా వింటుంటే, డాడీ ఎలా ఇచ్చాడు మమ్మా? అని ఇంటెలిజెన్స్ క్వెషన్ అడుగుతుంది జోయా. చెప్పండి తమరే అన్నట్టు ఆయిషి అయాస్‌ను చూస్తే నవ్విన అయాస్ కూతుర్ని ఒడిలోకి తీసుకొని, నాకు మమ్మ అంటే చాలా లవ్ కదా! ఆ లవ్‌ని చూపించాను. వెంటనే గాడ్ ఇచ్చేశాడు తమ్ముడిని అని చెప్తాడు. ఆయిషి పెదవి విరిచి, అవును అసలు కష్టపెట్టకుండా లవ్ చూపించడం మీ డాడీకి భలే వచ్చని సణుగుతుంది. కష్టానికి ఫలితం సరిపోలేదా? అని సైడ్ స్మైల్ ఇచ్చాడు అయాస్. అయాస్ చేతి మీద గోర్లు నింపిన ఆయిషి ఇది కూడా ఫలితమే అని కచ్చిగా చెప్పి పైకి లేచి వెళ్ళిపోతుంటే నడుము వెనక చెయ్యి పెట్టుకొని నడుస్తున్న ఆయిషీని చూస్తూ ఉండిపోతాడు అయాస్. అబ్బూ క్యా దేఖ్ రహే హే తేరీ అమ్మీకో అని అయాస్ అంటే మమ్మా కంటే నేనే సో పిటీ డాడీ అని తనలో ఉన్న తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన కుళ్ళు నిద్ర లేవడంతో అంటుంది జోయా. నవ్విన అయాస్ సేమ్ టు సేమ్ అనుకొని ఇట్స్ ప్రిటీ నాట్ పిటీ అని చెప్తాడు అయాస్. నేను కూడా సేమ్ సేమ్ చెప్పాను డాడీ అని జోయా అంటే కూతురి పాదానికి ముద్దు పెట్టుకొని
గడ్డిపై తల కింద చెయ్యి పెట్టుకొని అయాస్ పడుకుంటే తండ్రి గుండెల మీదకెక్కిన జోయా ఉన్న డౌట్స్ అన్నీ అడిగేసి అయాస్ బుర్ర తినేస్తుంది. చెప్పు డాడీ మమ్మ అంటే ఎక్కువ లవ్వునా? నేనంటే ఎక్కువ లవ్వునా? అని అడిగింది జోయా. కూతురు పిలకలను సరిచేస్తూ మేరీ జిందగీ మే తేరీ అమ్మి బలవంతంగా వచ్చి నా బలహీనం అయ్యిందిరా. షీ ఈజ్ మై ఫస్ట్ లవ్. తనని తగ్గించలేను. నువ్వంటే ఎంత ఇష్టమో. మమ్మ అంటే అంత ప్రాణం. మమ్మాతో ఎప్పుడూ కంపేర్ చేసుకోకు బేబీ. తేరీ అమ్మి ప్రాణాలతో పోరాడి నిన్ను కన్నదని జోయా పుట్టిన సమయంలో ఆయుషి తీసుకున్న పెయిన్ చెప్తాడు అయాస్. కళ్ళు పెద్దవి చేసి విన్న జోయాకు తన చిట్టి బుర్రకు ఏమర్థమైందో కానీ తండ్రి పైనుండి లేచి లోపలికి పరిగెత్తి ఆయుషి కాళ్ళను చుట్టేసి లవ్ యూ మమ్మా అని చెప్తుంది వెక్కుతూ. బిడ్డ ఏడుపుకు కన్నపేగు కలుక్కుమంటే ఎందుకేడుస్తున్నావు జోయా అని ఆయుషి కంగారుగా అడిగితే జ్యోతి గారు, కృష్ణమూర్తి గారు ఎంత బ్రతిమాలి బుజ్జగించినా ఏడుపు ఆపకుండా నీకు నా వల్లే ఆయి అయిందని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న జోయా తీరుకు అయాస్‌ని చూసింది ఆయిషి. డోంట్ వర్రీ. నువ్వెలాంటి పరిస్థితుల్లో తనని కన్నావో చెప్పాను. అందుకే ఏడుస్తోందని అయాస్ చెప్తే అసలు బుద్ధుందా మీకు? పిల్లలకు అలాంటివి ఎవరైనా చెప్తారా మిస్టర్ ఖాన్ అని కసిరి జోయానెత్తుకొని బెడ్‌రూమ్‌కి నడిచిన ఆయిషి జోయాని ఒడిలో పడుకోబెట్టుకొని జుట్టు నిమురుతూ జో కొడితే తల్లిని అస్సలు వదలదు బుడ్డది. నా బంగారం ఏడిస్తే మమ్మకు కూడా బాధేస్తుంది కాబట్టి అస్సలు ఏడవదన్నమాట. అమ్మ బిడ్డ కోసం ఏదైనా చేస్తుంది. ఎంత దూరమైనా పోతుంది బేబీ. యూ ఆర్ మై ప్రిన్సెస్. డాడీకే కాదు నాకు కూడా నువ్వు సో సో స్పెషల్ అని కూతురిని ఆపకుండా ముద్దులు పెడుతుంది ఆయిషి. జోయా తల్లి ఒడిలోనే నిద్రపోతే డోర్ కానుకొని చేతులు కట్టుకొని చూసిన అయాస్ భార్య, తల్లి ప్రేమకు నవ్వుకుంటాడు చిన్నగా. కోపంగా చూస్తూ ఇంకోసారి ఇలాంటి విషయాలు జోయాతో డిస్కస్ చేస్తే నేనసలు ఊరుకోను మిస్టర్ ఖాన్. ఇదెప్పుడు ఇంతలా ఏడ్చింది లేదని ఆయిషి కోపంగా అంటే, ఆయిషి పక్కనే కూర్చున్న అయాస్ జోయాని చూస్తూ పిల్లలకు అన్నీ తెలియాలి ఆయిషి. నా కూతురు స్ట్రాంగ్‌గా అన్నిట్లో ముందుండాలని ఆశపడుతున్నాను. ప్రతి దానికి నీతో కంపేర్ చేసుకొని జెలస్ ఫీల్ అవ్వడం నాకు నచ్చలేదు. అందుకే చెప్పాను. జోయా నీలా మెచ్యూర్డ్‌గా పెరగాలి డియర్ వైఫీ అని ఆయిషి నుదుటికి తన నుదుటితో డాష్ ఇస్తాడు అయాస్. ఈవినింగ్ బోర్ కొడుతుంటే బయటకు తీసుకెళ్లాలని అడగాలని ఉన్నా వర్క్‌ను సీరియస్‌గా తీసుకున్న అభయ్‌ని చూసి అడగలేక అటు ఇటు తిరుగుతున్న శశికళ పట్టీల సౌండ్‌కు గమనిస్తాడు అభయ్. అభయ్ ల్యాప్‌టాప్‌ను క్లోజ్ చేస్తూ ఏమైనా కావాలా శశి అని అడిగాడు అభయ్. బయటికి తీసుకెళ్తావా? ఈ టైంలో వద్దు. టైర్డ్ అవుతావని అభయ్ అంటే అట్‌లీస్ట్ పక్కనే ఉన్న మార్ట్‌కైనా తీసుకెళ్ళని అడుగుతుంది శశికళ. శశికళను డిసప్పాయింట్ చేయలేని అభయ్ కార్ కీస్ తీసుకొని ట్రాక్ టీ షర్ట్ ప్లేస్‌లో డ్రెస్ మార్చుకొనొస్తే తను వేసుకున్న లాంగ్ మ్యాక్సీకు స్కార్ఫ్ తీసుకున్న శశికళ అభయ్ కమ్మని చెయ్యి చాపితే నో థాంక్స్ అన్న శశికళ ముందుకు నడుస్తుంది. పొగరు అని పళ్ళు నూరి ఫ్లాట్ డోర్ క్లోజ్ చేసి లాక్ చేసి కీస్ ప్యాంట్ పాకెట్‌లోకి వేసుకొని లిఫ్ట్ వైపు నడిచాడు అభయ్. కార్ వైపు వెళ్తున్న అభయ్‌ని చూస్తూ పక్కనే ఉన్న మార్ట్‌కు ఏదో 100 మైళ్ళ దూరంలో ఉన్నట్టుగా కారు అవసరమా అని అంటుంది శశికళ. సరేరా అని శశికళ చెయ్యి పట్టుకొని నడిస్తే ఏంటి ఏదో నీ లవర్‌ను పెళ్ళాన్ని పట్టుకున్నట్టు పట్టుకున్నావని కోపంగా అడుగుతుంది శశికళ. నా ఇష్టం. నాకు లవరైనా పెళ్ళామైనా నువ్వే అని కచ్చిగా అన్న అభయ్ మార్ట్‌కు తీసుకొని వెళ్తాడు. నవ్వుకున్న శశికళ తన పర్సనల్ థింగ్స్ అన్నీ చూస్తుంటే అభయ్ శశికళ కోసం హెల్తీ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్స్ తీసి బాస్కెట్‌లో పడేస్తుంటే వేరే ర్యాక్ దగ్గర ఉన్న శశికళను అదే మార్ట్‌కొచ్చిన సౌరభ్ అనుకోకుండా ఆమెను చూస్తాడు. శశికళనా కాదా అని ఒకటికి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని శశికళ ముందుకెళ్ళి నిల్చొని హాయ్ శశి ఎలా ఉన్నావని ఎత్తుగా ఉన్న ఆమె గర్భాన్ని చూస్తూ అడుగుతాడు సౌరభ్. కథ ఇంకా ఉంది. మరి ఇప్పుడిప్పుడే అభయ్ మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుంటున్న శశికళ మళ్ళీ ఇప్పుడు సౌరభ్ ఎదురైతే అభయ్‌కి ఎలాగూ సౌరభ్‌ని చూస్తే మండుతుంది కాబట్టి మరి ఇప్పుడు సౌరభ్‌ని ఇక్కడ చూసిన శశికళతో మాట్లాడుతూ ఉంటే మళ్ళీ అభయ్ ఎలాంటి రచ్చ చేస్తాడో, మళ్ళీ వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరుగుతుందో, శశికళ మళ్ళీ మూడ్ మార్చేసుకుంటుందేమో. మరోపక్క హాయిషి, జోయాను అలని భరిస్తున్న అయాస్, హాయిషి కడుపులో ట్విన్స్ ఉన్నారని ఎప్పుడు చెప్తాడో, తెలిసిన క్షణం ఆయుషి ఎలా ఫీల్ అవుతుందో, తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.